హాయ్ అండి. చాలా మంది బైసెప్స్ షెడ్యూల్ చేయాలంటే చాలా డౌట్లు పెట్టుకుంటారు. ఏ వేరియేషన్స్ చేయాలో అర్థం కాకుంటారు. అలాంటి బిగినర్స్ కి నేను ఒకటే చెప్తున్నా, పాతకాలం నుంచి వచ్చే షెడ్యూల్ మీ వర్కౌట్ లకి యాడ్ చేసుకోండి. ఫస్ట్ బైసెప్స్ కర్లు ఇలాంటి వర్కౌట్స్ ఒక 4 వర్కౌట్స్ చెప్తా, నచ్చితే మీ వర్కౌట్ లకి యాడ్ చేసుకోండి. 1 2 బైసెప్స్ ఆల్టర్నేట్ డబుల్ కర్ల్ ఇలాగ 3 సెట్స్ పెట్టుకోండి. 10 చేస్తారా, 12 చేస్తారా, వెయిట్ గెయిన్ లో ఉన్నారా, వెయిట్ లాస్ లో ఉన్నారా అనేది కాదు. రేంజ్ ఆఫ్ మోషన్ కరెక్ట్ గా ఎసెంట్రిక్ అండ్ కాన్సెంట్రిక్ ఫేస్ లో మటుకి కరెక్ట్ గా స్క్వీజ్ చేస్తే కరెక్ట్ గా మజిల్ అనేది మంచి పంప్ అయింది. ఆ మజిల్ పంప్ అయినప్పుడే బైసెప్స్ పెరిగే ఫీల్ మనకి చాలా బాగా తెలుస్తుంది. థర్డ్ వేరియేషన్ హ్యామర్ కర్ల్. హ్యామర్ కర్ల్ గానీ బైసెప్స్ ఏ వర్కౌట్ చేసేప్పుడు కానీ బైసెప్స్ చేసేప్పుడు మనకి స్లో ఎసెంట్రిక్ మోషన్ అయితే చేయాలి. అప్పుడే బైసెప్ మీద కరెక్ట్ గా కాంట్రాక్ట్ అయితే. చాలా మంది వర్కౌట్ చేసేప్పుడు ప్లే అయిపోతూ ఉంటారు. అలా ప్లే అయితే అవ్వకూడదు. కరెక్ట్ గా బాడీ న్యూట్రల్ చేసి ఓన్లీ బైసెప్స్ ఒకటే యాక్టివ్ చేసి స్లో ఎసెంట్రిక్ మోషన్ లో చేస్తే మీ బైసెప్స్ పీక్ లెవెల్స్ లో బాగా పంప్ అవుతాయి. బైసెప్స్ లో 4th షెడ్యూల్ నా ఫేవరెట్ షెడ్యూల్ కాన్సంట్రేషన్ కర్లు. వంగి అన్నా చేయొచ్చు, లేదా కూర్చొని అన్నా చేయొచ్చు. ఇలాగే ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అలాగే ఎల్బో స్టెబిలిటీగా ఇన్నర్ టై కి లాక్ చేసి కాన్సంట్రేషన్ కర్లు చేసేప్పుడు స్లోగా 1 2 3 ఇలాగైతే మీ బైసెప్స్ లో ఒక 4 షెడ్యూల్స్ యాడ్ చేసుకోండి. అప్పుడు మీ బైసెప్స్ లెవెల్స్ మంచి పీక్ లెవెల్స్ లో వస్తాయి. థ్యాంక్ యూ. నరేష్ ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ.